అమెరికాలోని టెక్సాస్లో ప్రతిష్ఠించిన 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహంపై ఓ రిపబ్లికన్ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా ఒక క్రైస్తవ దేశమని పేర్కొంటూ ఇక్కడ హిందూ దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టెక్సాస్లోని షుగర్లాండ్ నగరంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ఇటీవల 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు కూడా పెట్టారు. ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్ లో ఒక నకిలీ హిందూ దేవుడి నకిలీ విగ్రహాన్ని మనం ఎందుకు అనుమతిస్తున్నాం? మనది ఒక క్రైస్తవ దేశం అని ఆయన పేర్కొన్నారు. మరో పోస్ట్ లో బైబిల్లోని వాక్యాలను ఉల్లంఘిస్తూ విగ్రహారాధనను వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డంకన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇవి హిందూ వ్యతిరేక రెచ్చగొట్టే వ్యాఖ్యలని పేర్కొంది. ఈ విషయంపై టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. వివక్షకు వ్యతిరేకంగా పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన డంకన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు చాలా మంది నెటిజన్లు కూడా డంకన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.